ఎస్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం డే 3కి వచ్చాము. డే 3 లో మనం ట్రామాస్ అంటే ఏంటి, ట్రిగర్స్ అంటే ఏంటి, ట్రిగర్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తాయి, ట్రామాస్ చూడడానికి పాజిటివ్ గా కనిపించినా అది మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏ రకమైన ఎమోషన్ ఏ రకమైన హెల్త్ ఇష్యూకి దారి తీస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. సరే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది చైల్డ్హుడ్ ట్రామా. చాలా సార్లు ఈ రోజు మన బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ చిన్నప్పుడు కొన్ని విషయాల వల్ల, ఆ, కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వడం వల్ల అది మన లైఫ్ లోకి ఎంటర్ అయింది. ట్రామా అనేది ఏంటంటే ఎప్పుడో ఒకసారి కనిపించేది కాదు, రిపిటేటివ్ ప్యాటర్న్ మన లైఫ్ లో మనం రిపీటెడ్ గా చేసే పద్ధతి. అది మన మన బిహేవియర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మన ట్రామా అని చెప్తాం అన్నమాట. ట్రామాని ఫస్ట్ మనం రిలీజ్ చేయాలంటే ఫస్ట్ అది మనకి అది ట్రామా అన్న విషయం అన్నా తెలియాలి కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు అన్ఎర్త్ దట్ ట్రామా సో దట్ మనం దాన్ని హీల్ చేసుకోవచ్చు. చాలా మందికి వాళ్ళ ట్రామాలో ఉన్నారన్న విషయం కూడా తెలియదు. వాళ్ళ బిహేవియర్, సారీ, వాళ్ళు ఏదైతే బిహేవ్ చేస్తున్నారో అది చైల్డ్హుడ్ నుంచి తీసుకొచ్చిన ట్రామా అని కూడా తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది టు వర్క్ ఆన్ దిస్ ట్రామాస్. మన ట్రామాస్ మీద మనం వర్క్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. వెరీ రేర్ పీపుల్. ఎందుకంటే ఇది చూడడానికి చాలా పాజిటివ్ గా కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఈజ్ ఓవర్ అచీవర్స్ ట్రామా. ఓవర్ అచీవింగ్ ఈస్ గుడ్, బట్ ఓవర్ అచీవర్ ట్రామా ఈస్ బ్యాడ్. ఏంటి డిఫరెన్స్ అని మీకు అనిపించవచ్చు. ఓవర్ అచీవింగ్ ట్రామాకి ఓవర్ అచీవ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవుట్ పర్ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ ఓవర్ అచీవింగ్. నాకు ఏదైతే నేను యాజ్ పర్ రూల్ ప్రకారం, యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద అదర్ పర్సన్ ప్రకారం, లేదా యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద సొసైటీ నేనేం చెయ్యాలి అది చేస్తే దట్ ఈస్ గుడ్. అవసరానికి మించి నేను చేశాను, ఓవర్ అచీవ్ అయ్యాను అనిపిస్తుంది. అది ఓవర్ అచీవ్ అవ్వడం గుడ్, ఓవర్ అచీవ్ ట్రామాలోకి వెళ్ళిపోవడం రాంగ్. ఇది ఎలా అవుతుందంటే చిన్నప్పుడు ఎప్పుడైతే పేరెంట్స్ మనం చేసిన ఆ చిన్న చిన్న అచీవ్మెంట్స్ కి మనం ఏవైతే విన్స్ ఉంటాయో, మనల్ని ఎప్పుడు పేరెంట్స్ నుంచి ఎప్రిషియేషన్ రాలేదు, ఫాదర్ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ రాలేదు. బాగా చేసావు, మంచిగా మార్క్స్ తెచ్చుకున్నావు, యు ఆర్ గుడ్. ఫాదర్ నుంచి ఎలాంటి గుర్తింపు రాలేనప్పుడు, చిన్నప్పుడు నేనేం చేస్తే గుర్తింపు పొందుతాను, ఐఎమ్ నాట్, ఆ ఫాదర్ యొక్క గుర్తింపు పొందడానికి ఏదైతే అవసరానికి మించి కష్టపడుతూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారో, ఫాదర్ నుంచి ఎప్పుడైతే అది రాదో పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఓవర్ అచీవర్ ట్రామా వస్తుంది. దీని యొక్క గుర్తులు ఏంటి అంటే వాళ్ళు అవసరానికి మించి కష్టపడుతూ ఉంటారు. ఏదైనా సాధించడం కోసం వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఎన్నాళ్ళైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నా ఆల్వేస్ దే ఫీల్, ఎలాంటి ఫీలింగ్ లో ఉంటారంటే నేను ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి, నేను స్టాండర్డ్ కి కంటే తక్కువ ఉన్నాను, ఇంకా ఏదో చెయ్యాలి. ఆల్వేస్ దే ఆర్ ఇన్ అ కాన్స్టెంట్ ఫీల్ ఆఫ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని. ఈ ఓవర్ అచీవర్ ట్రామా ఉన్న వాళ్ళకి ఎకడమిక్స్ లో చాలా బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు ఒక మార్క్స్ తెచ్చుకోవడానికి కానీ, క్లాస్ లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కానీ, అందరి నుంచి ఎప్రిషియేషన్ తీసుకురావడానికి కానీ. ఎంత వచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, కాన్స్టెంట్ ఫీలింగ్ లో ఉంటారు. ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐ హ్యావ్ టు డూ మోర్, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐ హ్యావ్ టు డూ మోర్. ఇవాళ రేపు పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం కదా, మీరు వింటూ ఉంటారు. 93 మార్క్స్ వచ్చే మా అమ్మాయి ఏడుస్తుంది, 96 మార్క్స్ వచ్చే మా అబ్బాయి ఏడుస్తున్నాడు, 98 వచ్చే 2 మార్క్స్ పోయాయని ఏడుస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ లాగా తల్లిదండ్రులు చెప్పుకోవడం కూడా గ్రేట్ లాగా చెప్పుకుంటున్నారు. బట్ ఈస్ బట్ ఇట్ ఇట్ క్రియేట్స్ లైక్ ఏ ట్రామా. వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలని దే ఆల్వేస్ బీటింగ్ దెమ్ సెల్వ్స్.
వాళ్ళని వాళ్ళే బీట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఆ ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి ఎవరైనా మంచిగా అచీవ్ అయిన హై పొజిషన్ లో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని వాళ్ళు చిన్నగా భావించుకుంటారు. ఎప్పుడు కాన్స్టెంట్ గా వాళ్ళు ఇంకొకరితో వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలాగా నేను ఇలాగా నేను వాళ్ళకంటే ఎంత తక్కువ, నేను ఇంకా ఏం చెయ్యాలి. ఎక్స్క్యూజ్, ఎవరండి డిస్టర్బెన్స్ గా ఉంది? ఆల్ ఆర్ ఇన్ మ్యూట్ ఓన్లీ, రైట్? ఓకే, ప్లీజ్ బి ఆన్ మ్యూట్. ఓకే, let me make it as a speaker view. Okay. Okay. వాళ్ళు కాన్స్టెంట్ ఫియర్ లో ఉంటారు. ఏంటంటే దే ఆల్వేస్ ఇన్ అ కాన్స్టెంట్ ఫియర్. ఎప్పుడు వాళ్ళని వాళ్ళు ఇంకొకరితో కంపేర్ చేసుకుని లోగా ఫీల్ అవుతారు. అండ్ ఎవరైనా వాళ్ళ పక్కన ఎవరైనా హైగా అచీవ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి జెలస్ కూడా ఫీల్ అవుతారు. ఏదో ఒకటి సాధించాలనే తాపత్రయంతో వాళ్ళ మీద వాళ్ళు చాలా హార్ష్ గా ఉంటారు. నిద్ర చూసుకోరు, ఫుడ్ చూసుకోరు, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చాలా కష్టపెడుతూ ఉంటారు టు అచీవ్ సంథింగ్ అవుట్. అంటే వాళ్ళ అన్నింటినీ త్యాగం చేయడానికి రెడీగా ఉంటారు ఏదో అచీవ్ చేయడానికి. వాళ్ళు ఎప్పుడు ఎనీథింగ్ ద బెస్ట్ పాసిబుల్ వేలో వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి, వాళ్ళు ఏదో అచీవ్ చేయడానికి చేసే క్రమంలో దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ వైపు వెళ్ళినా, ఒక ఆఫీస్ లో ఒక రోల్ ప్లే చేసినా, అవుట్ పర్ఫార్మ్ చేయాలని, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని హ్యూజ్ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. ఎంత చేసినా ఏం చేసినా దే ఆల్వేస్ హ్యావింగ్ ఎ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. ఫోమో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫోమోలో బతుకుతూ ఉంటారు. సో దీని వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ట్రామా అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఓవర్ గా అచీవ్ చేస్తే, అవసరానికి మించి కష్టపడితే మంచిదే కదా, ఎవరికి మంచిది? నీ చేత పని చేయించుకున్న వాళ్ళకి మంచిది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. కాన్స్టెంట్ గా మనల్ని మనం బీట్ చేసుకోవడం, హార్ష్ గా మనల్ని మన మీద మనం ప్రవర్తించడం ఎవరికి ప్రూవ్ చేయాలి? సో ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ దీస్ క్వాలిటీస్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ ట్రామా. మనకి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, రూట్ కాజ్ నుంచి మనం హీల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలాగే చాలా ఓవర్ అచీవర్స్ ట్రామాయే కాదు, చూడడానికి పాజిటివ్ గా కనిపించే చాలా ఆస్పెక్ట్స్ అవి మనకి చైల్డ్హుడ్ నుంచి తీసుకొచ్చిన ట్రామాస్ అన్నమాట, రైట్? పీపుల్ ప్లీజర్ ట్రామా 90s లో పుట్టిన వాళ్ళు ఎక్కువ, 90s 80s లో ఉన్న ఆల్మోస్ట్ అందరికి కూడా ఈ పీపుల్ ప్లీజర్ ట్రామా ఉంటుంది. ఎందుకు అంటే ఆ టైంలో అంతకు ముందు పేరెంట్స్ ఎలా అంటే దే నెవర్ ఏమంటారు, they never appreciate their children, they never accept their children. యాక్సెప్టెన్స్ చేసేవాళ్ళు కాదు పేరెంట్స్. దానికోసం ఏంటంటే ఆయన అన్వర్ది, ఎప్పుడు ఎప్రిషియేట్ చేసేవాళ్ళు కాకపోయడం వల్ల ఐఎమ్ అన్వర్ది పర్సన్ అనే, నా నేనంత వర్తి కాదు, ఐఎమ్ నాట్ వర్తి ఇనఫ్ అనే ఫీల్ ఉండడం వల్ల కాన్స్టెంట్ గా వాళ్ళకి ఏంటంటే ఫియర్ వచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎదుటి వాళ్ళని అప్సెట్ చేయకూడదనే ఫీలింగ్ లో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏం అడిగినా కూడా నో చెప్పడం రాదు వాళ్ళకి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఇలా అవుతారు. ఫాదర్ దేనికి అప్రూవ్ చేయరు, దేనికి ఎక్కడికి వెళ్తానన్నా ఒప్పుకోరు, ఫ్రెండ్స్ తో తిరుగుతానన్నా ఒప్పుకోరు. అన్అప్రూవ్డ్ ఫాదర్, నాన్ అప్రూవింగ్ ఫాదర్ యొక్క పిల్లలు ఫాదర్ అప్రూవ్ చేయకపోతే వాళ్ళలో ఈ పీపుల్ ప్లీజింగ్ అనేది
చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మా ఫాదర్ కనీసం ఫ్రెండ్స్ తో ఎప్పుడు మూవీకి వెళ్ళాను అని కూడా తెలీదు. స్కూలు, ట్యూషన్ తప్పితే పక్క ఇంటికి ఫ్రెండ్స్ తో వెళ్ళామనే విషయం కూడా నాకు ఏ రోజు గుర్తులేదు. దేనికి ఒప్పుకునేవారు కాదు. ఈవెన్ మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తే కూడా ఈ డోంట్ అలౌ. పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే ఫియర్ ఆఫ్ అప్సెట్టింగ్ అదర్స్. నేనేం చేసినా ఎదుటి వాళ్ళు నేను ఏం చెప్తే వాళ్ళు నో చెప్తే వాళ్ళు ఎక్కడ అప్సెట్ అవుతారా అనే ఉద్దేశంతో వి ఆల్వేస్ సే ఎస్. ఐ ఆల్సో హ్యావ్ దిస్ పీపుల్ ప్లీజర్ ట్రోమా. అఫ్ కోర్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దిస్. వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్ గా ఫియర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతారో నా గురించి, నన్ను చెడ్డగా ఫీల్ అవుతారేమో. వాళ్ళు అందరికి టైం, మనీ, ఫోకస్, ఎఫర్ట్స్ అన్ని కూడా నోటు ముందు వరకు వస్తుంది నా వల్ల కాదు అని చెప్పడం, కానీ నో చెప్పడం రాదు వాళ్ళకి. దే ఆల్వేస్ టేక్ అదర్ పర్సన్స్ వర్క్స్. అది పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో అవ్వచ్చు. ప్రతి ఒక్కరు వీళ్ళని యూజ్ చేసుకుంటారు. నో చెప్పరని తెలుసుకుంటారు వాళ్ళు. ఆఫీస్ లో కొంచెం నా పని కూడా చేసి పెట్టవా, కొంచెం నేను ఆ నా రిలేటివ్స్ అందరూ, బికాస్ వీఆర్ ఇన్ విశాఖపట్నం, సో దే యూస్ టు కాల్ మీ అండ్ చాలా వర్క్స్ చెప్పేవాళ్ళు. నేను ఎవరికి నో చెప్పేదాన్ని కాదు. నాకు టైం ఉండేది కాదు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, చిల్డ్రన్ అన్ని మేనేజ్ చేసుకుంటూ నా పనులకే నాకు టైం ఉండేది కాదు. వాళ్ళ పనులు కూడా చేయాల్సి వచ్చేది. ఏమనేసుకుంటారో అని భయం, ఏమనుకుంటారో అని ఫియర్. అలా కాన్స్టెంట్ గా ఈ ఫియర్, ఇది ఒక పీపుల్ ప్లీజర్ ట్రామా అనే విషయం నాకు చాలా లేట్ గా అర్థమైంది. తర్వాత ఐ కరెక్ట్ మై సెల్ఫ్. రైట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం, ఎదుటి వాళ్ళని అప్సెట్ చేయకుండా ఉండడం కోసం ఇమీడియట్ ఫ్యామిలీని సఫర్ చేస్తారు. నాకున్నది లిమిటెడ్ టైం, నాకున్నది లిమిటెడ్ రిసోర్సెస్. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ లో నేను బయట వాళ్ళకి సర్వీస్ ఇచ్చి నా పర్సనల్ ఫ్యామిలీకి, నా పర్సనల్ లైఫ్ కి నా గురించి నాకు టైం ఉండదు. ఇంకా ఇమీడియట్ ఫ్యామిలీ సఫర్ అవుతారు, నా నేను కూడా సఫర్ అవుతాను. ఎందుకోసం? ఎదుటి వాళ్ళకి సాటిస్ఫై చేయడం కోసం నన్ను నేను ఇబ్బంది పెట్టుకుంటాను, నా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టుకుంటాను. బికాస్ ఆఫ్ దిస్ చాలా మంది ఫ్యామిలీ లైఫ్ మిస్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ వైఫ్, వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే దేర్ ఎక్స్ట్రా టైం అంతా కన్జ్యూమ్ అయిపోతుంది బయట వాళ్ళకి సర్వీస్ ఇచ్చే వరకే. దట్ ఈస్ వాట్ దే ఆర్ వెరీ హార్డ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఏమవుతుంది ఈవెన్చువల్ గా ఎనర్జీస్ మొత్తం బయట వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కంప్లీట్ ఇచ్చి డ్రైన్ అవుట్ అయిపోతాయి వాళ్ళ ఎనర్జీస్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మళ్ళీ అవసరం పడేటప్పుడు వాళ్ళు హెల్ప్ చేయరు కదా. ఇలాంటి ఇలా చీట్ చేసే వాళ్ళు ఇంకా నేను ఇప్పటి వరకు హెల్ప్ చేశాను. ఐఎమ్ చీటెడ్ అనే ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. డ్రైన్ అవుట్ అయిపోతారు. ఐఎమ్ చీటెడ్ అనేసి ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. దీస్ ఆర్ ఆల్ నాట్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్ టు క్యారీ ఇన్ అవర్ లైఫ్. It is not at all good for our health, mental and physical health. Right? ఈ నేచర్, పీపుల్ ప్లీజింగ్ నేచర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్లీ ఫాదర్స్ బిహేవియర్ నుంచి పిల్లలు తెచ్చుకుంటారు. కొన్నిసార్లు మీ ఫాదర్ కి ఉన్న పీపుల్ ప్లీజింగ్ ట్రామా మీకు రావచ్చు. లేదు, మీ ఫాదర్ బిహేవియర్ ఎప్పుడైతే నాట్ అప్రూవింగ్ గా ఉందో దాని వల్ల కూడా మీకు పీపుల్ ప్లీజర్ ట్రామా అనేది వచ్చి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కారణం కావచ్చు. మీరు స్ట్రగులింగ్ సే నో, నా వల్ల అవ్వదు అని నోటితో చెప్పాలని అనుకున్న మనసు అడుగుతుంది, నోట్తో ఎస్ చెప్తారు. మనసుతో నో చెప్తారు, మైండ్ తో నో చెప్తారు, నోట్తో ఎస్ చెప్తారు. మీ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అంటే ఇట్ ఈస్ అన్ ఎవిడెంట్ యు ఆర్ ఇన్ ఎ పీపుల్ ప్లీజర్ ట్రామా. యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్. ఓకే, చలో. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఎమోషనల్లీ స్ట్రాంగ్. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఈజ్ అ గుడ్ అనుకుంటాం. బట్ ఇఫ్ యు చెక్ most of the heart diseases, heart attacks, 80% of the heart attacks are occurring in men. ఎందుకు మెన్ లో అలా అవుతుంది? చిన్నప్పటి నుంచి there are two kinds of seeds seeded in their children. పిల్లలకి తెలియదు కదా, వాళ్ళకి ఎమోషన్ రాగానే బాధపడతారు, ఏడుస్తారు. ఏం విన్నాం మనం చిన్నప్పటి నుంచి? ఆడపిల్లలా ఏడుస్తావేంటి, ఏడవడం అనేది వీక్నెస్.
we were taught క్రయింగ్ ఈజ్ బ్యాడ్, వీక్నెస్. ఎవరైనా ఏడుస్తే అది ఒక వీక్నెస్ కింద మనం పేరెంట్స్ మనకి చెప్పేవాళ్ళు. అదే కాకుండా ఆ ఏడవడం అనేది ఆడపిల్లల లక్షణంగా మార్చారు. ఈ రెండు కూడా రాంగ్ సీడెడ్ అయ్యాయి. ఎమోషన్ అనేది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో, టీయర్స్ రూపంలో ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాయో, అది లోపల సప్రెషన్ లో లేనంత వరకు అది మనకి హెల్త్ కి హార్మ్ చేయదు. బీయింగ్ స్ట్రాంగ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అనే దాంట్లో పెరిగి వాళ్ళు వల్నరబిలిటీ అనేది చూపించరు. వాళ్ళ పెయిన్ఫుల్ సైడ్ ఆఫ్ దేర్ లైఫ్ కానీ వాళ్ళ పెయిన్స్ కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఎవరికైతే ఇలా ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవుతారు, కొంతమంది ఫ్యామిలీస్ లో, ఎక్కువగా మెన్ లో ఉంటుంది ఇది. దే నెవర్ షో దేర్ వల్నరబుల్ సైడ్, దే నెవర్ షో దేర్ ఎమోషన్స్. ఎప్పుడు వాళ్ళ ఎమోషన్ ఎక్కువగా అబ్బాయిల్లో కళ్ళలో నీళ్ళు రావు. ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళు నిలబడతారు. ఎమోషనల్ గా వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూడడం, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. ఇట్స్ ఓకే టు క్రై. వాయిస్ లో ఎక్కువ వస్తుంది. అండ్ కొన్ని ఫ్యామిలీస్ లో అమ్మాయిల్ని అబ్బాయిల్లాగా పెంచుతారు, అబ్బాయిల్లాగా అమ్మాయిలు కూడా ఇంటి బాధ్యత తీసుకుని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈవెన్ కొంతమంది అమ్మాయిలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళు మనసులో ఏడుస్తారు కానీ వాళ్ళు బయటకి ఎప్పుడు ఏడవరు. కాంట్ బి వల్నరబుల్, యూ మస్ట్ బి స్ట్రాంగ్, యూ షుడ్ నాట్ క్రై, దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ మనం చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు చూస్తూ పెరిగిన వలన అలాంటి మాటలు విని పెరిగి వాళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్ అనేది ఒక ట్రామా అని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు అదొక పాజిటివ్ క్వాలిటీ అనుకుంటారు. కాదండి, దానివల్ల సప్రెస్డ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మనకి హార్మ్ చేస్తాయి. అండ్ సప్రెస్డ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, వూండ్స్ ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు అది ఎప్పుడు కూడా మన హెల్త్ కి హార్మ్ చేస్తుంది. ఏం జరుగుతుందంటే ఒక పర్సన్ ఏడ్చి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? చాలా బాధ వచ్చినప్పుడు మీకు బాగా కావలసిన వాళ్ళని హత్తుకొని ఏడ్చినప్పుడు చాలా లైట్ ఫీల్ అవుతారు. బాడీ కాదు, మనసు కాదు, తేలిక పడుతుంది అన్ని కూడా. ఆ తేలికదనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయరు. వాళ్ళు టైర్డ్ అయిపోతారు, లోపల స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. ఆ ఎమోషనల్ లోపల బర్రీ అయిపోయి సప్రెస్ చేసుకుంటూ ఎమోషన్ ని బయట పెట్టలేక దే ఆర్ టైర్డ్ లైక్ ఎనీథింగ్. ఈ ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్స్ ఏదైనా సాధించడానికి ప్రొఫెషనల్ గా వాళ్ళు ఈ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అనేది ప్రొఫెషనల్ వేలో వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లైఫ్ లో ఏదైనా సాధించాలంటే చాలా స్ట్రాంగ్ గా నిలబడతారు, మెత్తబడిపోరు. ప్రొఫెషనల్ గ్రోత్ కి ఇది పనిచేస్తుంది. బట్ దే ఆర్ హ్యావింగ్ వీక్ రిలేషన్షిప్స్ లో మాత్రం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు. రాతి లాంటి మనిషి, ఎదుటి వాళ్ళ మనస్తత్వం అర్థం చేసుకోరు, వాళ్ళకి బాధ అంటే ఏదో తెలియదు, వాళ్ళకి కూడా సెల్ఫ్ తో కనెక్షన్ ఉండదు. దే ఆర్ మిస్సింగ్ వాళ్ళ సోల్. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ మనసుతో వాళ్ళు కలవలేరు, వాళ్ళ సెల్ఫ్ కనెక్షన్ కూడా ఉండదు, ఇంకొకరితో రిలేషన్ కూడా అంత బాగుండదు. మెయిన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో ఇష్యూస్ చూస్తారు వాళ్ళు. అంత స్వీట్నెస్ గా ఉండదు ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్స్. ఎందుకంటే విమెన్ ఆర్ ఎమోషనల్, మెన్ ఆర్ ఫిజికల్. సో ఆ ఎమోషనల్ టచ్ ఎప్పుడైతే విమెన్ ఎక్స్పీరియన్స్ చేయలేరో వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ అనేది వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తో బాగుండదు. సో దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. దీని మీద కూడా ఎమోషనల్ స్ట్రాంగ్ అంటే కూడా దాన్ని కూడా మనం ఇది ట్రామా, ఈ ట్రామా మనకి ఉన్నట్టయితే దీని మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. రైట్? perfectionist. If you are perfect,
then it's okay. If you have a perfectionist trauma, then it is bad. What is the difference between perfect and perfectionist trauma? అసలు పెర్ఫెక్షన్ అనేది ఉందా అండి ప్రపంచంలో ఎక్కడైనా? లేదు. ఎందుకు? దెర్ ఈస్ ఆల్వేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. పర్ఫెక్ట్, దిస్ ఈజ్ 100% పర్ఫెక్ట్ అని ఎవరైనా చెప్తే దట్ పర్సన్ ఈజ్ 100% పర్ఫెక్ట్, దిస్ పర్సన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. నో, దెర్ ఈస్ నో పర్ఫెక్షన్. దెర్ ఈస్ ఆల్వేస్ అ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఏ పర్సన్ లోనైనా, ఏ పనిలోనైనా ఇంప్రూవ్మెంట్ కి ఛాన్స్ ఉంటూనే ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటూనే ఉంటుంది. అఫ్ కోర్స్ నేను 2 years బ్యాక్ ఐ హావ్ రిటర్న్ ఎ బుక్. నేను ఒక బుక్ రాశాను. ఈ రోజు నా బుక్ నేను చదువుకుంటే ఇంకా కొంచెం బెటర్ గా రాసి ఉండాల్సిందేమో, ఇంకొన్ని చాప్టర్స్ యాడ్ చేయాల్సిందేమో. బికాస్ 2 years బ్యాక్ మై మెచ్యూరిటీ లెవెల్ అండ్ మై అవేర్నెస్ మే బి లెస్ దాన్ నౌ. ఈ రోజుతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. సో నాకు పర్ఫెక్ట్ అనిపించింది, ఇంకొకరికి ఇన్పర్ఫెక్ట్ గా అనిపించవచ్చు. ఇంకొకరికి పర్ఫెక్ట్ గా అనిపించింది, నాకు ఇంపర్ఫెక్ట్ గా అనిపించవచ్చు. దెర్ ఈజ్ నో పర్ఫెక్షన్ ఆన్ దిస్ ఎర్త్ అండి. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళని చూసినా అందులో కూడా కొన్ని ఫ్లాస్ ఉంటాయి. పర్ఫెక్షనిజం కోసం పాటుపడి వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ మిస్సింగ్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ దేర్ లైఫ్. ఎవరైతే చిన్నప్పుడు ఐఎమ్ అన్లవ్డ్ అని ఫీల్ లో ఉంటారో వాళ్ళకి పర్ఫెక్షనిస్ట్ ట్రామా వస్తుంది. ఎక్కువగా ఎల్డెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీలో ఇది మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు స్టాండర్డ్స్ ఫిక్స్ చేసేసుకుంటారు. చిన్నప్పుడు పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, నువ్వు పెద్దవాడివి, నువ్వు పెద్దదానివి, నిన్ను చూసి మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు కరెక్ట్ గా చేయాలి ఏదైనా. సో స్లోగా వాళ్ళకి బిల్డ్ అయిపోతుంది. స్టాండర్డ్స్, ఎక్స్ట్రీమ్ స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి. స్టాండర్డ్స్ వాళ్ళే ఫిక్స్ చేసేసుకుంటారు. దిస్ ఈస్ రైటియస్ థింగ్, వీ హ్యావ్ టు బి లైక్ దిస్, వీ హ్యావ్ టు బి, మనం ఎలా ఉండాలి, ఇది చేయకూడదు. వాళ్ళకి చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తుంది, పర్ఫెక్షన్ మెయింటైన్ చేయడం ఇట్స్ ఓకే. ట్రామా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లాంటి పర్ఫెక్షన్ బయట వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి, సోషల్ రిలేషన్స్ ఇష్యూస్ వస్తాయి, పర్సనల్ రిలేషన్స్ ఇష్యూస్ వస్తాయి, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఎక్స్ట్రీమ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేయడానికి వాళ్ళని మీద చాలా హార్ష్ తీసుకుంటారు. సేమ్ అదే బయట వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు, ఐఎమ్ జేసీఏ మెంబర్. అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే ప్లాస్టిక్ కి ఎగ్నెస్ట్. అఫ్ కోర్స్ మేము కొన్ని డ్రైవ్స్ చేస్తాం, ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అర్త్ కి డ్యామేజ్ అవుతుంది కదా, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఓకే, దట్ ఈస్ గుడ్. బట్ ఎప్పుడైనా వాళ్ళ వైఫ్ మర్చిపోయి ఒక క్లాత్ బ్యాగ్ తీసుకెళ్లేదు, సడన్ గా రోడ్డు మీద ఎక్కడైనా ఏమైనా కొన్నారు, ఆయన ఒక బ్యాగ్ ఇచ్చారంటే అయిపోతుంది. ఇంకా వాళ్ళ వైఫ్ కి ఒక పెద్ద లెక్చర్, యు ఆర్ అన్ఫిట్, మీకేం తెలీదు, ఇంతలాగా చేస్తున్నా ఎప్పటికి మెచ్యూరిటీ వస్తుంది, చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంకా లెక్చర్ స్టార్ట్ అయిపోతుంది. అంటే చిన్న మనం పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకోవడం కరెక్ట్. మన పక్క వాళ్ళ నుంచి కూడా అదే పర్ఫెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బ్రేక్ ద ఏమంటాము బాండింగ్స్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకి రిలేషన్స్, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. ఈ పెర్ఫెక్షనిజం ట్రామా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వాళ్ళ మీద వాళ్ళు హార్ష్ గా ఉండడమే కాకుండా వాళ్ళకి స్టాండర్డ్స్ ఉండాలి కదా ఏదైనా. సో హైలీ వర్క్, చాలా ఓవర్ వర్క్ చేస్తూ ఉంటారు. చేసి టైర్డ్ అయిపోతారు. వాళ్ళకున్న ఎక్స్ట్రీమ్ ప్రిన్సిపల్స్. ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. తను ఒక యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours వర్క్ చేసి దాన్ని పర్ఫెక్ట్ గా సౌండ్, పిక్చర్ క్వాలిటీ, లైటింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని చేసి చాలా కష్టపడి ఒకటి అప్లోడ్ చేసేది. ఓకే, గుడ్. అంత పెయిన్ తీసుకొని పర్ఫెక్ట్ గా చేసే క్రమంలో డ్రైన్ అయిపోతూ ఉంటాం కదా. షీ హ్యాస్ అప్లోడెడ్ ఫ్యూ, దెన్ షీ స్టాప్డ్, ఆపేసింది. బికాస్ కంటిన్యూ అవ్వదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఇంపర్ఫెక్ట్ గా. వాళ్ళకి నచ్చితే గానీ వాళ్ళు చేయలేరు. సో ముందుకు వెళ్ళలేరు. చాలా వరకు వాళ్ళ పర్ఫెక్షనిజం వాళ్ళని గ్రో అవ్వకుండా ప్రొఫెషన్ లో ఆపేస్తూ ఉంటుంది. సో
యాక్షన్ తీసుకోవాల్సిన ప్రతిసారి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇంకొంచెం డెవలప్మెంట్ కావాలి, ఇంకొంచెం బెటర్మెంట్ కావాలి, ఇంకొంచెం ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో పాలిష్ చేయాలి, ఇది అన్పాలిష్డ్ గా ఉంది అనే ఫీల్ లో ఉండిపోతారు. దే ఆల్వేస్ ఇన్ దట్ సేమ్ పొజిషన్. వాళ్ళ కెరియర్ లో మాత్రం గ్రోత్ రాకుండా ఆపడానికి మెయిన్ రీజన్ ఈ పర్ఫెక్షనిస్ట్ ట్రామానే. అండ్ రిలేషన్షిప్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి మీలో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా. ఓకే, కేర్ టేకర్ ట్రామా. ఇది కూడా చూడడానికి మనం ఒక ట్రామా లాగా కనిపించదు, బట్ సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. మోస్ట్లీ ఎప్పుడైతే ఇంట్లో పెద్ద మదర్ గాని ఫాదర్ గాని వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయకపోతే, ఇంట్లో సపోర్టింగ్ ఎల్డర్స్ లేనప్పుడు, వాళ్ళ పొజిషన్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ కేర్ టేకర్ ట్రామా వస్తుంది. ఈ కేర్ టేకర్ ట్రామా ఎలా ఉంటదంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటిల్ యూ గెట్ మ్యారీడ్, మీకు మ్యారేజ్ అయ్యేన వరకు కూడా మీ ఫాదర్, మీ మదర్, మీ సిబ్లింగ్స్, మీ అక్క చెల్లెలు అందరూ కూడా మీ ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ. ద మూమెంట్ యూ మ్యారీడ్ అండ్ యూ స్టార్టెడ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, మీకంటూ స్పౌస్ అండ్ చిల్డ్రన్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవుతుంది. పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఆంట్స్ అంకుల్స్ వీళ్ళందరూ కూడా ఈవెన్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద వస్తారు. వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్ కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకే ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ ద థిన్ లైన్, మనకు కనిపించదు. పేరెంట్స్ మీద కేర్ ఉండొద్దా మ్యారేజ్ అయిన, కాదు, నేను అలా చెప్పటం లేదు. when requirement comes, their feet always goes to the extended family than their personal family. For example, అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక అవసరం వచ్చింది, ఒక 1 hour వెళ్ళాల్సి వచ్చింది. మన ఇంట్లో కూడా ఒక అవసరం వచ్చింది 1 hour. ఫస్ట్ మన అడుగులు మన పిల్లల కోసమో మన వైఫ్ కోసమో పడకుండా మన అమ్మ కోసమో మన చెల్లి అన్నదమ్ముల కోసం పడుతుంది అంటే యు ఆర్ ఇన్ దిస్ కేటగిరీ, కేర్ టేకర్ ట్రామా లో ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, దేర్ లైఫ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అనే ట్రామాలోకి వెళ్ళిపోయి ఎంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఏం ఆలోచించరు, అంతా సాక్రిఫైస్ చేస్తారు. దేర్ పర్సనల్ లైఫ్ అండ్ దేర్ ఫ్యామిలీ లైఫ్ దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఫర్ దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీద ఫోకస్ కానీ సపోర్ట్ కానీ హెల్ప్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ అక్కడ పెట్టడం వల్ల వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు పిల్లల్ని కన్నారు, మా మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ అవేర్నెస్ వాళ్ళ మీదే ఎక్కువగా, వీళ్ళ మీద ప్రేమ లేదని కాదు, చూడరని కాదు. వెన్ సిచ్యువేషన్ డిమాండ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ పర్సనల్ ఫ్యామిలీకి ఇవ్వరు. ఒక్కసారి ఒక్కసారి చెక్ చేసుకోండి, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మమ్మల్ని వదిలేశారు అనే ఫీల్ లో వస్తారు. వీళ్ళ పేరెంట్స్ లో ఏదైతే క్వాలిటీని వీళ్ళు మిస్ అయ్యి వీళ్ళకి ఆ కేర్ టేకర్ ట్రామా వచ్చిందో, అదే కేర్ టేకర్ ట్రామా ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఈయన బాధ్యత ఆయన గాని ఆమె గాని బాధ్యత తీసుకోని కారణంగా పిల్లల్లో సేమ్ మళ్ళీ ఇదే కేర్ టేకర్ ట్రామా వచ్చే అవకాశం. సో ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర ఇది ఉందా లేదా ఈ క్వాలిటీ. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ ట్రామాస్ వీఆర్ గోయింగ్ టు హీల్ ఫ్రమ్ దిస్ ఇన్నర్ చైల్డ్. ఏదైనా ట్రామా మనకి చిన్నప్పటి నుంచే వస్తుందండి, రైట్? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ట్రామాస్. వాట్ ఈస్ మీన్ బై ట్రిగర్స్? ట్రిగర్స్ అంటే ఏంటి? మిమ్మల్ని మీరు అడగాలి, ఏదో చిన్న విషయం అవుతుంది, రోజంతా డిస్టర్బ్డ్ మైండ్, రోజంతా మీ పనంతా రుయన్ అయిపోయింది, ఎంటైర్ డే స్పాయిల్ అయిపోతుంది. ఏ విషయం మనల్ని, చిన్న విషయమా పెద్ద విషయం అని కాదు, ఇరిటేట్ చేసి మన రోజుని స్పాయిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఈ విషయాలు ఏంటి? ఏవి నన్ను ఇరిటేట్ చేస్తున్నాయి? ఎవరు ఏమంటే, అది కోపం అవ్వచ్చు, ఇరిటేషన్ అవ్వచ్చు, లేదంటే డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఏదైనా. ట్రిగర్స్ ఆర్ ద రిపిటేటివ్ ప్యాటర్న్స్ యాజ్ లైక్ ట్రామా. ట్రామా ఈజ్ అ పర్సనాలిటీ. ట్రిగర్స్ ఏంటంటే అది ఒక సౌండ్ అవ్వచ్చు, ఒక పర్టికులర్ వర్డ్ అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒక వాయిస్ అవ్వచ్చు, ఏదైనా కూడా ద మూమెంట్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్
ఇమీడియట్ గా మీలోనే మీకు తెలియకుండా మీ బాడీలో కానీ మీ మైండ్ లో కానీ చేంజెస్ వచ్చేస్తాయి, మీ నుంచి రియాక్షన్స్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ట్రిగర్. చూడండి, కొంతమంది ఎవరైనా కొంచెం వాళ్ళతో వాయిస్ రేస్ చేసి మాట్లాడారు అనుకోండి, అదిగో నువ్వు నా మీద అరుస్తున్నావు, అదిగో నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు. అరే బాబు, నేనేం డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, నేనేం ఫైట్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ విత్ లౌడర్ వాయిస్ అంతే. నో నో నో, నువ్వు నా మీద అరిచావు. బికాస్ ద వాయిస్ కొంచెం వాల్యూమ్ పెంచితే కూడా అది ట్రిగ్గర్ చేస్తుంది వీళ్ళకి. కొంతమందికి చూడండి, అంబులెన్స్ సౌండ్ వినగానే ట్రిగ్గర్ అవుతారు. సమ్ ఈవెన్ బాడీలీ కూడా దే ఆర్ గెటింగ్ చేంజెస్ ఇన్ దేర్ బాడీ లెవెల్, ఫిజికల్ లెవెల్లో కూడా వాళ్ళ డిస్టర్బెన్స్ చూడొచ్చు. అలా వీటన్నిటిని ట్రిగ్గర్స్ అంటాం అనమాట. ట్రిగ్గర్స్ ఆర్ యాక్చువల్ గా చూడండి, ఇది ట్రిగ్గర్ అనేది మన హెల్త్ కి చాలా డ్యామేజ్ చేస్తుంది. ద మూమెంట్ ఎనీథింగ్ ట్రిగ్గర్స్ యూ, ఇట్ విల్ క్రియేట్ కార్టిసోల్ ఇన్ యువర్ బ్రెయిన్, స్పైక్ అవుతుంది అన్నమాట. దానివల్ల మన హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. కానీ ఒక రకంగా మనం మంచిదని చెప్పొచ్చు. ఎందుకు అంటే ట్రిగ్గర్ ఉంది కాబట్టి ఏం మనల్ని ట్రిగ్గర్ చేస్తుందో పోల్చుకొని మన మీద మనం వర్క్ చేయొచ్చు. బికాజ్ ఇన్స్టా నుంచి ఒక అమ్మాయి పెట్టింది, మా హస్బెండ్ చేసే చిన్న చిన్న విషయాలు కూడా నాకు చాలా ట్రిగ్గర్ అయిపోతున్నాయి, తర్వాత చూస్తే ఇంత చిన్నదానికి నేను ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యాను అనిపిస్తుంది. కానీ ఆ మూమెంట్ లో ఇట్ ట్రిగ్గర్స్ అ లాట్ అండ్ సెన్సిటివ్, చిన్న చిన్న విషయాలకి, చాలా చిన్న చిన్న విషయాలకి పెద్ద రియాక్షన్స్. అదే సేమ్ సిచ్యువేషన్ లో ఇంకొకరు అలా రియాక్ట్ అవ్వరు, కానీ అది నాకు ట్రిగ్గర్ చేస్తుంది. కొంతమందికి ఎవరైనా అబద్ధం చెప్తే దే కాంట్ టాలరేట్. హౌ 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 కెన్ యూ చీట్ మీ, క్లియర్ గా చెప్తున్నారు. ఈవెన్ ఐ టు హ్యావ్ దట్ ట్రిగ్గర్. ఎవరైనా అబద్ధం చెప్తే ఐ యూస్ టు get angry and irritation. I used to shout like anything. Of course, I worked on myself. No one is perfect on this earth. తప్పేం కాదండి. మనం హ్యూమన్ బీయింగ్స్, మనలో ఫ్లాస్ ఉండకుండా మనమేమి దేవుడు కాదు. అందరిలోని ఫ్లాస్ ఉంటాయి, ట్రిగర్స్ ఉంటాయి, ట్రామాస్ ఉంటాయి, వూండ్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ మనం ఏంటి, దాని మీద అవేర్నెస్ పెంచుకొని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదొకటే డిఫరెన్స్, రైట్? నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. అది ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఏదైనా పర్టికులర్ ఈవెంట్ వినంగానే మీలో రియాక్షన్ వచ్చేస్తుంది, యాంగ్షియస్ వచ్చేస్తుంది అంటే యూ జస్ట్ వర్క్ ఆన్ ద థింగ్స్, సంథింగ్ ఇస్ ట్రిగరింగ్ యూ, రైట్? ఐ విల్ గివ్ యూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఆల్మోస్ట్ ఒక 6 months to 7 months బ్యాక్ వన్ ఆఫ్ మై నా ఫ్రెండ్ ఒకరు వాళ్ళ మదర్ కి హీలింగ్ చేయమని వచ్చారు. నాకు తను చెప్పలేదు. నేను యాక్సెప్ట్ చేసినప్పుడు తను నాకు చెప్పలేదు. మమ్మీకి కొంచెం హెల్త్ బాగుండట్లేదు, పద్మ గారు హీలింగ్ చేస్తారా అంటే ఓకే చెప్పాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే షీఈ్ అ క్యాన్సర్ పేషెంట్. సో యాక్సెప్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు అనిపించింది, తనని కేసు అడిగాను. షీఈ్ ఇన్ అ 4th stage. సో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, హీలింగ్ అంటే హెల్త్ ఇష్యూస్ కొంతమన్నా బయటపడతాయి. అఫ్ కోర్స్ వీ కుడ్ ఎక్స్టెండ్ అట్లీస్ట్ 7 to 8 months ఆఫ్ హర్ లైఫ్. అప్పుడే చాలా స్టేజ్ లో ఉండి చాలా వరకు హీల్ చేసాం. కానీ నేను ఓపెన్ గా చెప్పాను, నేను ఎందుకు అంటే మా ఫాదర్ కి కూడా హీ డైడ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్, మా ఫాదర్. సో ఇట్ ట్రిగర్డ్ మీ ఇన్ ఏ పాజిటివ్ వే. అట్లీస్ట్ నేను నా ఫాదర్ కి చేయలేకపోయాను, అట్లీస్ట్ తనకి నేను చేసే అవకాశం దొరికింది అని. మార్నింగ్ తను ఫోన్ చేసి మమ్మీ స్టేజ్ చాలా బాగాలేదు, కొంచెం ప్రే చేయండి, షీఈస్ సఫరింగ్ అని చెప్పినప్పుడు ఓకే ఐ డూ కార్డ్ కటింగ్, యూ డోంట్ వరీ, ఏమేం చేయాలి, ఎలా ఎలా ప్రేయర్ చేయాలి అని నేను చెప్పాను తనకి. లెట్ ద సోల్ డిపార్ట్ విత్ ఈజ్ అని చెప్పేసి. సో వీఆర్ డూయింగ్ సమ్ రిచువల్స్. సడన్ గా సమ్వేర్ నాకు ట్రిగర్ అయింది, లో ఫీల్ వచ్చింది. అగైన్ ఐ హ్యావ్, అది నేను ఎప్పుడైతే నా ట్రిగర్ నేను గుర్తిస్తానో ఐ కెన్ కమ్ అవుట్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ట్రిగర్స్ ఆర్ నాట్ బ్యాడ్, దేస్ ఆర్ ద సైన్స్ టు మన మీద వర్క్ చేసుకోవాలి అని మనకి తెలియచేసే ఒక సైన్, రైట్?
చూడండి, కొంతమందికి అబ్బా ఏమన్నా చెప్పు, నాకు ఈ పని చెప్తే మాత్రం ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది, నువ్వు అది చెప్తే మాత్రం నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది, నువ్వు ఆ ఒక్క మాట అన్నావు కదా, ఆ మాట అంటే నేను భరించలేను, ఇంకేమన్నాను ఓకే అంటే దాని అర్థం పర్టికులర్ ఈవెంట్ ఈస్ ట్రిగరింగ్ యూ, పర్టికులర్ వర్డ్ ఈస్ ట్రిగరింగ్ యూ, పర్టికులర్ పర్సన్ ఫేస్ కూడా ట్రిగర్ అవుతుంది. కొంతమంది ముఖం చూస్తేనే మనకి కోపం వచ్చేయడం కానీ, చికాకు వచ్చేయడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ అలా అవుతుంది అంటే సంథింగ్ ఇస్ ట్రిగరింగ్ యూ. మనం ట్రిగ్గర్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు అన్ని ఎక్కువ లేవు అనుకుంటాం. లోతుల్లోకి వెళుతూ ఉంటే అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఓ ఇది కూడా నన్ను ట్రిగ్గర్ చేస్తుంది, ఇది కూడా నాలో నెగటివ్ ఫీలింగ్స్ తెప్పిస్తుంది. ట్రిగ్గర్ రిలీజ్ కి ఒక 7 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, ఫాలో అవుతాము. బర్నింగ్ బౌల్ ఎక్సర్సైజెస్ అని చాలా ఉంటాయి ట్రిగ్గర్ రిలీజ్ కి. సో చెప్తున్నమాట లైక్ ఏంటి అంటే మనం లోతుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏ టైంలో మనం ఎలా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాము అని మన మీద మనకి ఒక అవేర్నెస్ వచ్చి మనలో ఉన్న ట్రిగ్గర్స్ అన్నిటిని మనం రిలీజ్ చేసుకోవడం ద్వారా మన హెల్త్ మనం బెటర్ చేసుకోవచ్చు, మన లైఫ్ మనం బెటర్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ కూడా బెటర్ చేసుకోవచ్చు. రైట్? వాట్ ఈస్ ట్రిగరింగ్ యూ అనేది మనకి తెలిస్తే చాలు. వెన్ ఈస్ ద బెస్ట్ టైం టు రిలీజ్ ఎనీ ట్రిగ్గర్? వెన్ యు ఆర్ నాట్ ట్రిగ్గర్డ్. మీరు ట్రిగ్గర్ అయ్యి లేనప్పుడు ట్రిగ్గర్ ని రిలీజ్ చేయాలి. ఆల్రెడీ ట్రిగ్గర్ అయ్యి మీరు ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు రిలీజ్ చేయడం కావాలి. ఓకే, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎందుకు ట్రిగ్గర్స్ ఆర్ ద బెస్ట్ గిఫ్ట్ అని అంటామంటే, అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐ కాల్ ట్రిగ్గర్స్ ఆర్ గిఫ్ట్స్. అవి ఈ ట్రిగ్గర్స్ మనల్ని రియలైజ్ అయ్యేలాగా చేస్తాయి, ఏ ఏరియాలో నేను ఎక్కడ వర్క్ చేయాలి, నా మీద నేను ఎక్కడ వర్క్ చేసుకోవాలి అని. అదే చెప్పాను కదా, రైట్ టైం టు రిలీజ్ యువర్ ట్రిగ్గర్ ఈస్ వెన్ యు ఆర్ నాట్ ట్రిగ్గర్డ్. రైట్? ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుకుందాం. ఒక్కసారి చెక్ చేయండి, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా రకాలైన హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ మెంటల్ లెవెల్లో స్టార్ట్ అయిన తర్వాత ఫిజికల్ లెవెల్కి వస్తాయి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయి డిసీజెస్, డిస్ ఈజ్ అంటే బాడీలో ఎక్కడో ఒక డిస్కంఫర్ట్ స్టార్ట్ అయ్యింది, ఈజ్ లేకుండా ఉంది, ఈజ్ లేదు, ఈజ్ కాల్డ్ డిస్ ఈజ్. ఓకే, ఎనీ డిసీజ్, మన బాడీలో ఉన్న ఎనీ డిసీజ్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఎమోషనల్ గా మీరు ఏ రోజు అయితే ఒక నెగటివ్ ఎమోషన్ ని ఎక్స్పీరియన్స్ చేశారో ఇమీడియట్ గా పర్టికులర్ ఏరియా ఆఫ్ యువర్ ఎనర్జీ, బాడీ ఈజ్ అన్ ఎనర్జీ కదా, 72,000 ఆఫ్ నాడీస్ ఉంటాయి మన బాడీలో. నాడీ వ్యవస్థ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. 72,000 నాడులలో ప్రవహించే ఎనర్జీ ఏదైతే ఉందో, మన ఎవ్రీ ఎమోషనల్ నెగటివ్ ఎమోషన్స్ కి ఏదో ఒక నాడిని మనం క్రష్ చేసేస్తాం. నాడీ వ్యవస్థలో బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఒక్కొక్క బ్లాకేజ్ ఒక్కొక్క బాడీ పార్ట్ కి ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ హెల్త్ ఇష్యూ ఈస్ రిలేటెడ్ టు వన్ ఆర్ ద టూ ఎమోషనల్ బ్యాగేజ్. ఒక పర్సన్ కి హెల్త్ ఇష్యూ వచ్చింది అంటేనే అర్థం వాళ్ళకి పర్టికులర్ ఎమోషనల్ ఫీలింగ్ ఉంది అని. మెడికల్లో మనం డ్యామేజ్ ని గుర్తించగలం, కానీ ఆ డ్యామేజ్ రావడానికి గల రూట్ కాజ్ ఐడెంటిఫై చేయలేము మెషిన్స్ తో. అందుకనే డాక్టర్స్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ కాలంలో మెడిటేషన్ చేయమంటున్నారు. మెడిటేషన్ మైండ్ పరంగా మీరు కామ్ డౌన్ అయితే ఫిజికల్ బాడీకి వచ్చే హెల్త్ ఇష్యూస్ లో ఎలా డిఫరెన్స్ వస్తుంది? చిన్న లాజిక్. బికాస్ ఎందుకంటే ఎంతెంతగా మీరు మైండ్ ని కామ్ డౌన్ చేస్తూ ఉంటారో ఎమోషనల్ స్పైక్స్, నెగటివ్ ఎమోషన్ యొక్క ఇంపాక్ట్ మీ మీద పడడం తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మన బాడీలో ఉండే నేచురల్ ఇమ్యూన్ సిస్టమ్, రిపేర్ సిస్టమ్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అందుకని మెడిటేషన్స్ చేయమని ప్రతి డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా. రైట్? ఎందుకు అంటే ప్రతి ఒక్కటి ఎమోషనల్ కనెక్షన్. దేర్ ఆర్ మెనీ కేసెస్, ఎన్నో హెల్త్ ఇష్యూస్ హీలింగ్స్ ద్వారా అండ్ మెడిటేషన్స్ ద్వారా, సౌండ్ థెరపీస్ ద్వారా
క్యూర్ అయినవి చాలానే ఉన్నాయి. అండ్ మెడికల్ సైన్సెస్ కి ఏవైతే పట్టుబడట్లేదో అలాంటివి కూడా ఆల్టర్నేట్ థెరపీస్ త్రూగా హీల్ అయినవి చాలానే ఉన్నాయి. మందులు కనిపెట్టలేని జబ్బులు కూడా అదర్ ప్రాక్టీసెస్ తో క్లియర్ అయినవి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇఫ్ యూ ఇట్ ఈస్ పాసిబుల్ యూ జస్ట్ బై ఒక బుక్ కొనుక్కొని చదవండి, యూ కెన్ అండర్స్టాండ్. ఒక క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయిన పర్సన్ ఎవరైతే తను యూ కెన్ హీల్ యువర్ లైఫ్, లూయిస్ హేవి బుక్, తన క్యాన్సర్ సర్వైవల్. తనకి అర్థమైన తర్వాత తనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ మీద తన వర్క్ చేసి తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, తన లైఫ్ లో ఫేస్ చేసే ఛాలెంజెస్ అందరినీ క్షమించడం మొదలుపెట్టింది. ద మూమెంట్ వాళ్ళ రెజెంట్మెంట్ ఎప్పుడైతే తను హోల్డ్ చేస్తుందో అది క్యాన్సర్స్ గా బిల్ట్ అయింది అని తను అర్థం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని రిలీజ్ చేసేసింది తన మైండ్ నుంచి. ద మూమెంట్ తను రిలీజ్ చేసిన తర్వాత తన బాడీలో హెవీనెస్, ఆ స్టక్ ఫీలింగ్ పోయి షీ సర్వైవ్. 93 years తను బతికారు క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయ్యి. తన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. కొంచెం షార్ట్ గా నాన్న చదివి చూడండి, మీకు అర్థం అవుతుంది ఎందుకు ఎమోషనల్ ఇష్యూస్ అన్ని కూడా హెల్త్ కి అంత హార్మ్ చేస్తాయని. రైట్? డయాబెటిక్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, క్యాన్సర్, మెనిస్ట్రల్ ఇష్యూస్, PCOD, OCD, back pain, shoulder pain, throat related issues, bronchitis, bones related issues, arthritis, knee pains, headaches, you name it, anything. Accidents tappa, any kind of a health disease is related to one or the two emotional attached with that particular disease. ఇక్కడ ఎవరికైనా ఈ డిసీజ్ ఎవరికైనా ఉంది అంటే యూ జస్ట్ let me know, then I will. Okay. Anyone is having any health issue? Mention. Okay. I'm going to tell. నేను ఒక్కసారి అడుగుతా చూడండి, మీకు అది ఉందా లేదా చెప్పండి. డయాబెటిక్ ఎవరికి వస్తుందంటే దే ఆర్ హ్యావింగ్ ఎ డ్రీమ్. వాళ్ళ వాళ్ళ అనుకున్న ఎక్స్పెక్టెడ్ లైఫ్ వేరు, రియాలిటీ వేరు. దేర్ డ్రీమ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ దేర్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. అలాంటి వాళ్ళకి ఏం బతుకు నేను బతుకుతున్నాను, వాట్ ఈజ్ మై లైఫ్, నేనేమనుకున్నాను, నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, అలాంటి ఎమోషన్స్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడైతే సప్రెస్ చేస్తారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పలేరు, థైరాయిడ్ వస్తుంది. చిన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ ఫ్యామిలీలో ఎక్కువగా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళకి, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎవరికైతే గిల్ట్ ఎక్కువగా పర్సనల్ గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి మామూలుగా మధ్యలో బ్యాక్ పెయిన్ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ అంతా నా మీద ఉంది, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అన్ని పనులు నేనే చేయాలి అనుకునే వాళ్ళకి అప్పర్ బ్యాక్ పెయిన్ ఆర్ షోల్డర్ పెయిన్స్ వస్తాయి. ఎవరి మీదైనా నా లైఫ్ ఇలా అవ్వడానికి ఇగో వీళ్ళు కారణం, బయటికి చెప్పలేరు, సప్రెస్ అయిన ఎమోషన్, దిస్ పర్సన్ ఈజ్ రీజన్ ఫర్ మై లైఫ్ ఛాలెంజ్, లేదా ఈ పర్సన్ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోవడానికి వీళ్ళు కారణం. అలాంటి రెజెంట్మెంట్ ఏదైతే ఉందో, రెజెంట్మెంట్ క్రియేట్స్ క్యాన్సర్. ఎవరి బాడీలో ఏ రకమైన క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళకి లైఫ్ లో ఎవరో ఒకరి మీద రెజెంట్మెంట్ ఉంది. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరో మోసం చేసి వెళ్ళిపోవచ్చు. అమ్మాయిలైతే చిన్నప్పుడు ఏదైనా మోసం జరిగి ఉండొచ్చు, అబ్బాయిలకైనా. నా లైఫ్ ఈ రోజు ఇలా ఉండడానికి ఎవరైనా సిగ్నేచర్స్ చేపించేసి వెళ్ళిపోతే ఆస్తి మొత్తం అమ్ముకొని ఏదో అయిపోతారు కదా. ఏదో ఒకటి మనసులో అయితే రిజెంట్మెంట్ క్యారీ ఇయర్స్ టుగెదర్, లాంగ్ డ్యూరేషన్ క్యారీ చేశారు అంటే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. మినిస్ట్రల్ ఇష్యూస్ ఎవరికి వస్తాయంటే ఎవరైతే వాళ్ళలో ఫెమినిజం యాక్సెప్ట్ చేయరు,
ఎందుకు పుట్టే నేను ఆడదానిగా అని వాళ్ళలో ఉన్న ఆడతనాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేయరో, ఎవరికైతే వాళ్ళలో ఉన్న ఫెమినిజాన్ని ఇష్టపడరో వాళ్ళకి మెన్స్ట్రల్ ఇష్యూస్ వస్తాయి, రైట్? సో యు నేమ్ ఇట్ ఎనీథింగ్, ఏదైనా కూడా, ఎనీ disease, it is related to one or the other emotions are attached. So let me share my PPT once again. This is the journey of 8 weeks actual గా. మనం ఏం చేస్తామంటే, సెషన్ 1 లో బేసిక్ మన మదర్ బిహేవియర్ వలన మన లైఫ్ ఏ రకంగా ఈ రోజు షేపప్ అయింది అనేది, దాని ప్రకారం మదర్ బిహేవియర్ ఎలా మనకి రీజన్ అయింది అనేది దాని మీద మనం వర్కౌట్ చేస్తాం. సో నీ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్ ఇవన్నీ దేని వల్ల వస్తాయంటే, చిన్నప్పుడు చాలా కంట్రోలింగ్ గా ఉన్నప్పుడు పెద్ద అయిన తర్వాత అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రెబల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, వీళ్ళు రూలింగ్ నేచర్ మధ్యలో పెరిగిన వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయండి. ఎనీ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ వాళ్ళకి వస్తాయి. చెక్ చేసుకోండి, మీకు చిన్నప్పుడు ఏమైనా కానీ పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా సరే కంట్రోలింగ్ నేచర్ లో పెరిగి ఉంటే గనక, దట్ ఈస్ ద రీజన్ టు మేనిఫెస్ట్ నీ పెయిన్స్ ఇన్ ద బాడీ. సెషన్ 2 లో ఫాదర్స్ బిహేవియర్, సెషన్ 3 లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చైల్డ్హుడ్ లో నుంచి మనం ఏమేం ట్రామాస్ తీసుకొచ్చాం, ఏ మనలో ఉన్న ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేస్తాం, దాని మీద వర్క్ చేస్తాం. ఇవన్నీ మనం ఈ 4 days లో మనం ఇవన్నీ నేర్చుకున్నాం. యాక్చువల్లీ 5 days సెషన్ నేను 3 days కి చేశాను. ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వల్ల 3 రకాల బెనిఫిట్, 4 రకాలుగా మనం బెనిఫిట్ పొందొచ్చండి. ఒకటి, మన పేరెంట్స్ ని హీల్ చేయడం ద్వారా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. 2, జనరేషనల్ గా వస్తున్న ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మన నుంచి మన నెక్స్ట్ జనరేషన్ కి రాకుండా ఉండడానికి మనం చైన్ బ్రేకర్ అవ్వచ్చు. ఎంతమంది మనం చాలా సార్లు విన్నాం కదా, ఈ డిసీజ్ మా వంశ పారంపర్యంగా వస్తుంది అనేసి. యాక్చువల్లీ డిసీజ్ రావట్లేదు, ఆ ఎమోషనల్ ప్యాటర్న్ మనం, ఆ వూన్స్, జనరేషనల్ లో వూన్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న కారణంగా మనకి కూడా అదే డిసీజెస్ వస్తున్నాయి. నా వూన్స్, నా పేరెంట్స్ వూన్స్, నా పేరెంట్స్ వూన్స్ ను కూడా నేను ఈ ప్రాసెస్ లో, హీలింగ్ ప్రాసెస్ లో క్లియర్ చేస్తాను. మై వూన్స్ షుడ్ నాట్ బికమ్ మై చిల్డ్రన్స్ వూన్స్. నేను ఆస్తి ఇచ్చినట్టు నా పిల్లలకి నేను మళ్ళీ నా వూన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చైన్ బ్రేకర్ గా అవ్వచ్చు. ఈ జనరేషనల్ ట్రామాస్ కి, జనరేషనల్ ఇష్యూస్ కి నేను చైన్ బ్రేకర్ అవ్వచ్చు. మనం మన లైఫ్ లో 5 stages అప్ టు 18 years వరకు మనం హీల్ చేయడం మొదలు పెడతాం. మదర్ వూంబ్ లో ఉన్నప్పుడు మదర్ కి ఏవైతే ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయో మదర్ వూంబ్ హీలింగ్ కూడా చేస్తాం. 5 stages ఆఫ్ లైఫ్ ని మనం హీల్ చేస్తాం. ఫాదర్స్ చైల్డ్హుడ్ ని హీల్ చేస్తాం, మదర్ చైల్డ్హుడ్ ని హీల్ చేస్తాం. వీక్ 2 లో మనలో మన ఇన్నర్ ఎవ్రీ స్టేజ్, 2 years ఏజ్ ఉన్నప్పుడు మనకి ఏమేమి జరిగినాయి, అక్కడ నుంచి ఏమేమి వూండ్స్ క్రియేట్ అయ్యాయి, 5, 10, 13 years అలా డిఫరెంట్ స్టేజెస్ లో మనకి ఏ రకమైన ఇంపాక్ట్ మన లైఫ్ మీద పడిందని దాన్ని మనం క్లియర్ చేస్తాం. బికాస్ ఆఫ్ దాట్ వూండ్స్ ఏ రకమైన బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయింది చిన్నప్పుడు మనలో, ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ని బయటకు తీసేయగలిగితే మన లైఫ్ కొంచెం ఈజీగా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నప్పుడు మనం చాలా మనీ స్ట్రగుల్స్ లో, ఫ్యామిలీలో చాలా మనీ స్ట్రగుల్స్ లో ఉన్నాం అనుకోండి, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇట్స్ వెరీ టఫ్. మనం వింటూ ఉంటాం కదా, చిన్న మనీ ఖర్చు పెట్టినా ఎందుకు అలా ఖర్చు పెడుతున్నావు, చెట్టుకి ఏమైనా కాసినాయా, ఇలా ఇలా వినేసి మనకు ఒక బిలీఫ్ సిస్టమ్, ఓ మేకింగ్ మనీ ఈజ్ వెరీ టఫ్ అని.
ఆ బిలీఫ్ సిస్టమ్ బయట. అందుకనే మనం అదే దాన్ని మనం ఇప్పుడు కూడా క్యారీ చేసి, ఇప్పుడు మంచిగా జాబ్ ఉన్నా, సంపాదన ఉన్నా కూడా మనీని మనం లగ్జరీ ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటాం. ఎందుకంటే ఒక ఫియర్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ అనేది అక్కడి నుంచి తెచ్చేసాం. మ దానిని, ఆ బిలీఫ్‌ని, ఆ ఇన్‌సెక్యూరిటీని క్లియర్ చేస్తే ఇప్పుడు మన లైఫ్‌లో ఈజీగా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎగ్జాంపుల్ ఇది ఒకటి. అలాంటివి చాలా బిలీఫ్ సిస్టమ్స్ మనం క్యారీ చేసాం మనం చిన్నప్పటి నుంచి. మ మన చిన్నప్పుడు ఏవైతే నీడ్స్ అన్‌ఫుల్‌ఫిల్డ్‌గా ఉన్నాయో, అవి మన అడల్ట్‌హుడ్ లైఫ్‌లో ఏది అయితే ఇంపాక్ట్ చేస్తుందో, వాటన్నిటిని మనం క్లియర్ చేస్తాం. చైల్డ్‌హుడ్ నుంచి వచ్చిన ట్రామాసు కూడా హీల్ చేస్తాం మనం ఈ ప్రాసెస్‌లో. దిస్ ఇస్ వెరీ డీపర్ లెవెల్ ఆఫ్ వర్క్ అండి. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ ఏదైతే చేస్తామో, దాన్ని థర్డ్ వీక్ అంటే ఇట్స్ థర్డ్ వీక్ లో కోపింగ్ అప్ మెకానిజం చేస్తాం. ఫ్యామిలీ మొత్తం కాన్స్టలేషన్ థెరపీ చేస్తాం ఎంటైర్ ఫ్యామిలీకి. అండ్ ట్రిగ్గర్స్ చెప్పాను కదా ఆల్రెడీ, ట్రిగ్గర్స్ రిలీజ్ చేయడానికి 7 స్టెప్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బర్నింగ్ బౌల్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ చాలా ఉంటాయి ప్రొసీజర్. లెటర్ రైటింగ్ ఉంటుంది, చాలా రైటింగ్ వర్క్ ఉంటుంది, చేయాల్సిన యాక్టివిటీస్ చాలా ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ టు, అంటే జస్ట్ లైక్ దట్ ఏదో ఒక మంత్ర చాంట్ అలాగా కాదు. అడల్ట్‌హుడ్ లో కూడా కొన్ని ట్రిగ్గర్స్ వస్తాయి. దగ్గర నుంచి ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు, ఒక గుండెలో పట్టేసినట్టు అయిపోవడం వలన మనం ఏంటంటే పట్టేసినట్టు ఏదైనా అయ్యిందనుకోండి, మళ్ళీ ఎప్పుడు విననా యాక్సిడెంట్ అని ఎవ్వరు మాట్లాడుకుంటున్నా మనకి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటుంది. బాగా కావాల్సిన వాళ్ళు అంబులెన్స్ లో వెళ్తూ ఏదైనా అయిందనుకోండి, అంబులెన్స్ సౌండ్ విన్న ప్రతిసారి మనకు ట్రిగ్గర్ అవ్వచ్చు. సో అన్ని ట్రిగ్గర్స్ చైల్డ్‌హుడ్ నుంచి రావాలని ఏం లేదు. కొన్ని ట్రిగ్గర్స్ అడల్ట్‌హుడ్ నుంచి కూడా వస్తాయి. సో అడల్ట్‌హుడ్ లో వచ్చిన ట్రిగ్గర్స్ ని మనం హీల్ చేస్తాం. అండ్ చైల్డ్‌హుడ్ ట్రిగ్గర్స్ ని కూడా హీల్ చేస్తాం. ఆ జర్క్, సడన్ జర్క్ ట్రిగ్గర్ అయ్యేవన్నీ ఎప్పుడైతే మనం రిలీజ్ చేసేస్తామో, హెల్త్ చాలా వరకు మనకి నార్మలైజ్ అవుతుంది. మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, మన లైఫ్ లో మనీ రిలేటెడ్ గా ఏవైనా ఛాలెంజెస్ వస్తున్నాయి అంటేనే అర్థం దేర్ ఆర్ మెనీ మనీ రిలేటెడ్ బ్లాక్స్, మెంటల్ బ్లాక్స్, ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయి, లేదా నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ ఉంది అని అర్థం. సో దాన్ని మనం రిజాల్వింగ్ చేసి అబండెన్స్ ఫీలింగ్ ఆఫ్ మనీ అబండెన్స్ ఫీల్ ని మనం అన్లీష్ చేస్తాం. సో దిస్ ఎనర్జీని అప్గ్రేడ్ చేసే సీక్రెట్స్. అండ్ మనతో ఎవరైతే బాగా కావలసిన వాళ్ళు చనిపోయినా, లేకపోతే మనల్ని లైఫ్ లో బాగా డిస్టర్బ్ చేసేవాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయినా, వాళ్ళ యొక్క ఆలోచనలు అలాగా మనల్ని మన చుట్టూ మన మైండ్ ని మరల్చలేకపోతుంటాం. అది లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, నచ్చిన వాళ్ళు దూరం వెళ్ళిపోవచ్చు, ఆమ్, వదిలి వెళ్ళిపోవచ్చు, మోసం చేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ యొక్క ఆలోచనలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో లేదంటే బాగా లవ్డ్ వన్స్ ని కోల్పోతే, అది పేరెంట్స్ అవ్వచ్చు, లేదా బాగా నచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. వాళ్ళని వదిలిపోలేక వాళ్ళ చుట్టూనే మనసు అంటే వాళ్ళకి మనకి ఎమోషనల్ కార్డ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బానే ఉంటారు. మనకి మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటాం. సో కార్డ్ కటింగ్ ప్రాసెస్ తో మనం కార్డ్ కూడా కట్ చేస్తాం. కార్డ్ కటింగ్ కూడా చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో మనం ఎంతమంది హీల్ చేస్తాం. సెల్ఫ్ హీలింగ్ అవుతుంది. హెల్త్ కండిషన్స్ అన్ని హీల్ అవుతాయి. మన పేరెంట్స్ ని, మన సిబ్లింగ్స్ ని, మన స్పౌస్ ని, పార్ట్నర్ ని, ఎక్స్ పార్ట్నర్ ని కూడా, ఎక్స్ పార్ట్నర్ ని కూడా, ఫ్యూచర్ పార్ట్నర్ ని కూడా హీల్ చేయొచ్చు. రాబోయే పార్ట్నర్ ని కూడా, మన పిల్లల్ని, మన ఇన్లాస్ ని, కొలీగ్స్ ని, బాస్ ని, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని, మనీని, ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని, మన ఇంట్లో ఉన్న మెయిడ్స్ ఆర్ హౌస్ హెల్ప్ వాళ్ళని కూడా మనం హీల్ చేయొచ్చు. మనం హీల్ చేస్తున్నామని వాళ్ళకి తెలియాల అవసరం లేదు. మనం మన కోసం హీల్ చేసుకుంటున్నాం, వాళ్ళతో ఉన్న నెగటివిటీని క్లియర్ చేసుకుంటాం. సో దట్ వీఆర్ going to experience peace and pleasant with each and every relation which we are having. మనకి ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో అన్ని రిలేషన్స్ ని మనం హీల్ చేసుకోవచ్చు. ఓకే.
ఒక్కసారి కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, చెక్ చేసి చూడండి ఇది కరెక్టా కాదా అనేసి. డయాబెటిక్ ఎవరికి వస్తుంది? డిస్కనెక్షన్ బిట్వీన్ రియాలిటీ అండ్ డ్రీమ్. అది ఏ విషయంలో అయినా. కొలెస్ట్రాల్ వచ్చిందంటే ఎవరైతే జాయ్ని యాక్సెప్ట్ చెయ్యరు, జాయ్, ల్యాక్ ఆఫ్ జాయ్, లేదా యాక్సెప్ట్ చెయ్యరు. థైరాయిడ్ డీప్ లెవెల్ ఆఫ్ హ్యూమిలియేషన్ అయిన వాళ్ళకి అవమానంగా ఫీల్ అవుతారు. వాళ్ళు చాలా, అంటే ఎదుటి వాళ్ళు చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువగా బయటికి చెప్పుకోలేని తనం. చూడండి, హస్బెండ్స్ చీట్ చేయడం, బాగా నచ్చిన వాళ్ళు ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా చీట్ చేసి వెళ్ళడం, ఏదైనా డీపర్ లెవెల్ ఆఫ్ హ్యూమిలియేషన్ విల్ క్రియేట్ థైరాయిడ్ ఇష్యూ ఇన్ ద బాడీ. ఓకే, ఎమోషనల్ ఇష్యూస్ నాట్ రిజాల్వ్డ్. ఏదైనా ఎమోషనల్ ఇష్యూ లాంగర్ డ్యూరేషన్ వరకు రిజాల్వ్ అవ్వకుండా ఉంటే హై బ్లడ్ ప్రెషర్. చిన్నప్పుడు ఎవరైతే చైల్డ్ గా ఉన్నప్పుడు లవ్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఐఎమ్ అన్లవ్డ్ పర్సన్, వాళ్ళకి లోవర్ బీపీ వస్తుంది. ఈవెన్ హార్ట్ రిలేటెడ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ లేదు వాళ్ళకి. చెప్పాను కదా, క్యాన్సర్, ఎక్స్ట్రీమ్ అన్హ్యాపీనెస్ ఆర్ రిజెంట్మెంట్ అబౌట్ సమ్వన్ ఎల్స్ ఈజ్ రీజన్ ఫర్ మై అన్హ్యాపీనెస్. నా ఈ బాధకి వాళ్ళే కారణం అలా అనుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. మెనిస్ట్రల్ ఇష్యూస్, ఫెమినిజాన్ని రిజెక్ట్ చేస్తే మెనిస్ట్రల్ ఇష్యూస్. ఎక్స్ట్రీమ్ పర్ఫెక్షనిస్ట్ ట్రామాలో ఉన్న వాళ్ళకి ఓసిడి. ఓసిడి అంటేనే పర్ఫెక్షనిజం కదా. అప్పర్ బ్యాక్ పెయిన్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్, నాకు సపోర్ట్ లేదు, నేనే అన్ని చేయాలి, అది అప్పర్ బ్యాక్ పెయిన్ ఆర్ షోల్డర్ పెయిన్. మిడిల్ బ్యాక్ పెయిన్, గిల్ట్ ఫీల్ అవుతారు, వాళ్ళు చేసిన మిస్టేక్లు వాళ్ళని పొడుచుకు తింటే ఉంటే ఎలాగ ఎక్కువగా రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. రిగ్రెట్, గిల్ట్ క్రియేట్స్ మిడిల్ బ్యాక్ పెయిన్. ఇన్సెక్యూరిటీ ఆర్ స్ట్రగుల్ అబౌట్ మనీ ఇస్ లోవర్ బ్యాక్ పెయిన్. షోల్డర్ పెయిన్ కూడా అన్సపోర్టెడ్. బ్రాంచైటిస్, థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని డిఫికల్ట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో పెరిగారు. వాళ్ళ డిస్ప్లెజర్ కానీ ఎమోషన్స్ కానీ ఏ రోజు వాళ్ళు బయట చెప్పరు, కోపం అంతా పెంటప్ అయిపోయి ఉంటుంది, అలాంటి వాళ్ళకి బ్రాంచైటిస్ వస్తుంది. బోన్ రిలేటెడ్ ఇష్యూస్, రెబెలియస్ ఎగ్నెస్ట్ అథారిటీ. ఎవరైతే అథారిటీ పర్సన్ ఉన్నారో వాళ్ళు అవ్వరు, రెబెలస్ అవ్వరు. లోపల వాళ్ళ మీద ఉన్న ఆ రెబెలస్ ఎమోషన్ విల్ క్రియేట్ అ బోన్ రిలేటెడ్ ఇష్యూస్. ఆర్థరైటిస్, నీ పెయిన్స్ కూడా ఫీలింగ్ అన్లౌడ్. చిన్నప్పుడు క్రిటిసిజం ని బాగా, మనల్ని ఎవరైనా బాగా క్రిటిసిజం చేశారు, కంట్రోల్ చేశారు, రెబెల్ నేచర్ వచ్చింది, దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఆర్థరైటిస్ కి అది కారణం. సెల్ఫ్ క్రిటిసిజం అండ్ భయం అనేది మనిషికి హెడేక్ తీసుకొస్తుంది. మీలో ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఈ ఎమోషన్ ఉందా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎనీవన్ హ్యావ్ ద సేమ్ ఎమోషనల్ ప్యాటర్న్ అండ్ ద సేమ్ డిసీజ్? Okay. Thank you. ఓకే, ఎస్. రెజొనేట్ అవుతున్నారా మీరు? ఆ హెల్త్ ఇష్యూకి ఆ ఎమోషన్ మీ దగ్గర ఉందా లేదా అని రెజొనేట్ అవుతున్నారండి? ఈ సెషన్ నేను ఇప్పటికి 3-4 టైమ్స్ చేశాను. ఈ హెల్త్ ఇష్యూస్ విషయంలో ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేశారు, ఎస్ నేను ఈ డిసీజ్ తో బాధపడుతున్నా, నిజంగా నాకు ఇది జరిగింది, నాలో ఉంది ఈ ఎమోషన్ అని. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎక్నాలెడ్జింగ్. రైట్, హీలింగ్ మనం యాక్చువల్లీ ఇది 4 weeks హీలింగ్ ప్రాసెస్, కానీ with my own experience 4 weeks is not at all enough, and you have to perform each and every day 1 hour. ఈ రోజు హీలింగ్ అయిన తర్వాత ఐ గివ్ సమ్ హోంవర్క్, నెక్స్ట్ డే కల్లా అది కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ డే చేయడం వల్ల ఉపయోగం ఉండదు. సో ఐ మేడ్ ఇట్ యాజ్ అ 8 weeks కోర్స్. ఒక్క ఇన్నర్ చైల్డ్ హీలింగే కాదు, ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ దిస్. పెయిన్ నుంచి మిమ్మల్ని రిలీజ్ చేయడానికి there are different methods I'm going to include in this along with the inner child, so that your journey will be very smooth and happy. ఎందుకంటే చెప్తున్నాను, హవాయిన్ హీలింగ్ ఈజ్ స్మూత్, చాలా స్మూత్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, మీరు ఇమీడియట్ గా రిజల్ట్స్ చూస్తారు. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈజ్ లిటిల్ వెట్ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒక నిప్పు ఏదైతే ఉందో అది మొత్తం కప్పేసి ఉంది, దాన్ని బయటికి తీసి ఆర్పాలంటే తీసేటప్పుడు కొంచెం బర్న్ అవుతుంది.
ఫిజికల్లో మెంటల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది, వస్తాయి కూడా. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ హోమియోపతి మెడిసిన్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. మనం ఏదైనా ఇల్నెస్ కి కానీ ఏదైనా యూస్ చేసినప్పుడు ఫస్ట్ లోపల ఉన్నదంతా పైకి వచ్చిన తర్వాత దాన్ని హీల్ చేయడం మొదలు పెడుతుంది, లోపల నుంచి రూట్ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రాసెస్. ఎవ్రీ డే అలా ఉంటాయని చెప్పను. ట్రిగర్స్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని చైల్డ్హుడ్ దగ్గరికి వెళ్ళి కొన్ని చేసినప్పుడు చిన్న డిస్కంఫర్ట్స్ చూస్తారు. కొంతమంది ఫిజికల్ గా లైట్ గా ఫీవర్, కోల్డ్, థ్రోట్ పెయిన్ అలా వచ్చే అవకాశం కూడా ఉంది. సో అలాంటి ఏమి ఉండకుండా ఉండడానికి ఐ మేడ్ ఇట్ యాజ్ అ 2 months కోర్స్. అండ్ ఇన్ బిట్వీన్ వాళ్ళకి అలా వచ్చినప్పుడు ఏ టెక్నిక్స్ యూస్ చేయాలి, అదర్ హీలింగ్ మొడాలిటీస్ ని ఇంక్లూడ్ చేస్తూ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఐ మేడ్ ఇట్ యాజ్ 2 months కోర్స్. ఓకే, సో this is what I want to give you that knowledge about inner child healing and healing. So anyone want one-to-one process, you just let me know. That is a separate thing. అక్కడ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒక్కరితో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రూప్, మండే నుంచి కొత్త గ్రూప్ స్టార్ట్ అవుతుంది, గ్రూప్ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు జస్ట్ డిఎం మీ, నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. దెన్ ఐ విల్ గివ్ యూ ద రిమైనింగ్ ప్రాసెస్ అండ్ ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి రెడీ చేసుకోవాలి. హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపల మీరు రెడీ చేసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఎక్కువగా రిటర్న్ వర్క్ ఉంటుంది కాబట్టి నోట్ బుక్స్, కొన్ని మట్టి పాత్రలు అవన్నీ కొనాలి, అద్దం కొనాలి, కొన్ని పిక్చర్స్ కలెక్ట్ చేసి ఉంచుకోవాలి. సో దెర్ ఈస్ అ డీప్ ప్రాసెస్. నేను మీకు లిస్ట్ అంతా ఇస్తాను, ఏమేమి మరి రెడీ చేసుకోవాలి. దిస్ ఇస్ నా వైపు నుంచి ఇది అయింది. నేనేం చెప్పాలి అనుకున్నాను, హీలింగ్ ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి, ఎలా ఎలా మనం నెక్స్ట్ జర్నీ చేయాలి అనేది నేను చెప్పాను. దెన్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ కాల్. Let me know your feedback.